వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఇంట్లోనే ఉండి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ తప్పనిసరి ఇవ్వండి ప్లీజ్. అలాగే చూడండి, పేపర్ అయితే తీసేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజు కొలత బ్లౌజ్ని తీసుకున్నాను. ఇలా కర్వ్ స్కేల్స్ అనేటివి తీసేసుకున్నాను. ఒక స్కెచ్, అలాగే కత్తెర. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్ చేసేసి యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ మనకు బ్యాక్ టక్స్ పెట్టుకుంటాం కదా దానికోసం, అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ మార్క్, వీటన్నిటిని కలుపుతూ ఒక 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మనము ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకొని హైట్ అనేది కొలుచుకోవాలి. ఎప్పుడైనా మనం హైట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ తీసుకోవద్దు, బ్యాక్ సైడ్ తీసుకోవాలి. సో బ్యాక్ సైడ్ ఇలా కొలత అనేది చూసుకోవాలన్నమాట. సో మీకు కనిపించడానికి వేరే కలర్ స్కెచ్ అనేది వాడుతున్నాను వీడియోలో మంచిగా కనిపించడానికి. సో చూస్తున్నారా కదా, ఈ ప్రిన్సెస్ కట్ కొలత బ్లౌజ్కి బ్యాక్ హైట్ చూసుకోవడానికి ఏ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ సైడ్ హైట్ చూసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ హైట్ షోల్డర్ నుంచి కరెక్ట్ నిటారుగా కొలుచుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ కుట్టు నుంచి కిందికి నిటారుగా ఇలా కొంచెం ఇలా పట్టుకొని హైట్ అనేది కొలుచుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో బ్యాక్ గల్లా ఫస్ట్ అయితే బ్యాక్ పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. సో బ్యాక్ గల్లా ఎక్కడి వరకు ఎండ్ అయింది అనేది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్. అలాగే షోల్డర్, ప్రిన్సెస్ కట్కి షోల్డర్ చాలా వెడల్పుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వెడల్పు ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి షోల్డర్ ఎండింగ్ హాఫ్ ఇంచ్ ఏమో కుట్ల కోసం వదిలేస్తున్నాను. ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. చూడండి, కింది నుంచి చంక డౌన్ చూసుకుంటున్నాను. ఇలా కింది నుంచి చంక డౌన్ చూసుకున్నాక వీటన్నిటిని కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. స్ట్రేట్ లైనింగ్ మార్కింగ్ వేసేసి ఈ బ్యాక్ సైడ్ గల్లకి నేను డ్రాప్ షేప్ ఇద్దామని చూస్తున్నాను. అలాగే కర్వ్ స్కేల్ తోటి ఈ డ్రాప్ డిజైన్ అనేది నేను కర్వ్ స్కేల్తో ఎలా చేస్తాననేది మీరు చూడండి. డ్రాప్ షేపు ఇలా కర్వ్ స్కేల్తో ఇలా పెట్టేస్తానమాట పైకి. ఇలా ఒకటి మనకు ఎంత ఈజీగా మనం కర్వ్ తింపాలనుకుంటే ఈ స్కేలు మనకు ముందు నుంచి అలవాటు ఉంటే చాలా ఈజీగా కర్వ్ అనేది తింపేసుకుంటాము. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకు నాకైతే చాలా ఇబ్బంది అయింది. ఈ స్కేల్స్ లేవన్నమాట, ఇప్పుడు వచ్చాయి. సో స్టార్టింగ్లో ఈ కర్వ్ తింపడానికి ప్లేట్లు, గిన్నెలు, ముంతలు ఇలాంటివి వాడేవాడిని. సో చూడండి, ఈ కర్వ్ స్కేల్ మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే చంక డౌన్ కూడా స్ట్రేట్ లైన్ మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ దగ్గర కొత్త బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఉంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ దానికి ఎలా ఉందో అలా కొలుచుకుంటూ మనం మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. సో మన దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లేకున్నా కానీ మామూలు ఈ బ్లౌజ్ తోటి కూడా నేను చూపిస్తాను. మీరు కామెంట్ చేసి అడగండి. చూడండి, నేను చంక డౌన్ కొద్దిగా లోపలికి తీసాను, స్ట్రేట్గా కాకుండా. అలాగే షోల్డర్ కూడా మనకు ఎండింగ్ పాయింట్లో హ్యాండ్స్ వచ్చే ప్లేస్లో 1/2 ఇంచ్ డౌన్ తీసాను. చూడండి, ఇది మెయిన్ పాయింట్ అనమాట ప్రిన్సెస్ కట్లో, గుర్తుంచుకోండి. చంక డౌన్ కూడా నేను కొంచెం క్రాస్గా తీసాను. వేరే స్కెచ్ తోటి డ్రా చేస్తున్నాను. చూడండి, మీకు అర్థం కావడానికి. బ్లూ కలర్దేమో స్ట్రేట్ లైన్ అనమాట. ఈ బ్రౌన్ కలర్ది కొద్దిగా 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి ప్రిన్సెస్ కట్లో. ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్లో వాడాలి, లేకుంటే బ్లౌజ్ అనేది ప్రిన్సెస్ కట్ లుక్లోకి రాదన్నమాట. సో చూడండి, ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. అలాగే ఈ చేతు రౌండ్, చంక రౌండ్ మీకు అర్థం కావడానికి బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ వదిలేసి చంక రౌండ్ను ఇలా కొలిచేసుకొని మార్క్ వేసుకున్నాను. చూడండి, ఈ మార్క్కి కింద మార్క్కి
కలిపేసేయాలి. మీరు చూడడానికి ఇలా క్రాస్గా ఉంది కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాక టక్స్ పెట్టేసుకుంటాం కదా, ఇలాగే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కరి కొలతలు ఒక్కో రకంగా ఉంటాయి. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్ వస్తుందన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళకు ఇంత క్రాస్ రాదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది లైన్. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీయచ్చు. సో చూడండి, మనం బ్లౌజు 2 ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటాం కాబట్టి ఈ పేపర్ని నేను ఇలాగే కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పీసు ఈ బ్యాక్ పార్ట్ నుంచి కిందికి కూడా 2 కట్ చేస్తున్నాను, గల్ల కట్ చేయకుండా. సో మనము ఫ్రంట్ పీస్లో ముందడ ఇలా అతుకులు పడతాయి కదా, సో బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేశాను. ఫ్రంట్ పీస్ కిందికి చూస్తున్నారు కదా ఎక్స్ట్రా. ఈ దీంట్లో ఫ్రంట్ పీస్ ఎలా కొలుచుకోవాలనేది ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ముందుగా కట్ చేసుకున్నాం కదా, దీని కింద ఫ్రంట్ పీస్కి మార్క్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ పీస్లో షోల్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ మార్క్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ నుంచి నిటారుగా నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా లైన్ అయితే వేసుకోండి. మనకు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పీస్లో కట్స్ వస్తాయి కదా ముందడ, అది ఈ ఫ్రంట్ షోల్డర్కి నిటారుగా కట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఈ నిటారుగా లైన్ గీసుకున్న దానికి 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు మార్క్ వేసుకొని 4 ఇంచెస్ గ్యాప్తో ఇలా టక్స్ లాగా మార్క్ వేసుకోండి. ఇలా టక్స్ లాగా మార్క్ వేసుకున్న తర్వాత చంక రౌండ్ మిడిల్లో క్రాస్ తీయాలి కదా, ఈ క్రాస్ అన్నమాట. సో చూడండి, దానికి దీనికి నిలువుగా ఇలా మార్క్ వేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఈ మిడిల్లో రౌండ్ అనేది తింపాలన్నమాట. సో రౌండ్ తింపితేనే లుక్ అనేది వస్తుంది. ఈ 2 కాల్చుకున్న డాట్ ఉంది చూడండి, ఆ డాట్ ప్లేస్లో రౌండ్ తిప్పాలి. సో చూస్తున్నారు కదా, స్కేల్తో ఎలా రౌండ్ తిప్పాలో చూపిస్తున్నాను. ఆ ప్లేస్లో, ఆ డాట్ ప్లేస్లో రౌండ్ అనేది ఈజీగా రావాలన్నమాట. పైనుంచి రౌండ్గా తీసుకొని ఇలా ఇక్కడైతే ఇలా రౌండ్ చేశాను. సో కిందికి 1 ఇంచ్కి అంటే ఇంకా 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. సో కట్ చేస్తున్నాను చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. ఇవి 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలా రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ గల్ల ఎక్కడి వరకు ఉందో కొలత బ్లౌజ్ తోటి కొలుచుకుంటున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ గల్ల ఇలా కొలుచుకొని ఫ్రంట్ గల్ల రౌండ్ అనేది తిప్పేస్తున్నాను. సో కర్వ్ స్కేల్ తోటి ఫ్రంట్ గల్ల రౌండ్ అనేది తిప్పేసాను, కట్ చేస్తున్నాను. ఇంతే అండి, చాలా ఈజీ ప్రిన్సెస్ కట్. ఎంత ఈజీ అంటే మనం హ్యాండ్స్ అనేటివి ప్రిన్సెస్ కట్కి మామూలు హ్యాండ్స్ లాగానే కట్ చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్ అయితే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. సో చూస్తున్నారు, ఫ్రంట్ బ్యాక్ చాలా ఈజీగా కటింగ్ అయితే చేశాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి నా ఛానల్ని. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయండి, వెళ్ళి చూడండి. అలాగే ఎంతో ఈజీగా పేపర్ కటింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.